రాష్ట్రంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనడం పెద్ద విమర్శలకు తావిస్తుంది. తన తమ్ముడు చనిపోయి ఇంకా కొద్ది రోజులు కూడా కాకముందే ఈ సంబరాల్లో పాల్గొనడం అనేది ఇక్కడ తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడంపై పలువురితో మాట్లాడి చర్చిస్తాం. ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో చూస్తున్నాం. మనం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం మీరు ఎలా చూస్తారని, అంటే వాళ్ళ తమ్ముడు చనిపోయి ఇంకా కొద్ది రోజులు కూడా కాలేదు, ఈ దేవుడి కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి సంబరాల్లో పాల్గొనడం మీరు ఎలా చూస్తారు? ఇది చాలా దురదృష్టకర పరిణామం. సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళందరూ చేసుకునే పండుగ అయినప్పటికీ కానీ మనకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఆ 3వ నెల ఇస్తరేసేదాకనో 11 నెలలో గుడ్డలు పెట్టేదాకనో ఈ కార్యక్రమాలకి కొద్ది దూరంగా ఉంటారు. కానీ మన ముఖ్యమంత్రి దీనికి విరుద్ధంగా దగ్గరగా ఉన్నాడు. రాష్ట్రం బాగుండాలని చెప్తాడు. రాష్ట్రం బాగుండాలనుకున్నప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు కదా. ఇలాంటి పనులు చేసేవాడు రాష్ట్రం ఎందుకు బాగుండాలనుకుంటాడు? ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అదేవిధంగా సంక్రాంతి సంబరాలతో భాగంగా ఒక పక్క రఘురామకృష్ణరాజు, ఇంకొక అతను కోడి పందాలు ఆడిస్తారు, బెట్టింగులు చేపిస్తారు, డుమ్మా కొట్టిపిచ్చి ఇవన్నీ చేపిస్తున్నారు. కోట్లల్లో వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇది సంక్రాంతి సంబరాల కంటే ఇది కాదు. సంక్రాంతి సంబరాలంటే పిల్లా జల్లా పశువులు పండగ చేసుకొని, భోగి మంటలు వేసుకొని, కుటుంబంతో పిల్లా పాపలతో లక్షణంగా అందరూ బాగుండాలని చేసుకునేది సంక్రాంతి పండుగ. అదేవిధంగా ఇది తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో చంద్రబాబు నాయుడు అంటు పెట్టుకొని ఈ సంక్రాంతి సంబరాలు చేయడంలో ఇది చాలా దురదృష్టకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు తగదు. రాష్ట్రం బాగుండాలనుకున్నప్పుడు మాత్రం మీరు ఇలాంటి విషయాల్లో దూరంగా ఉంటే మేము చాలా బాగుండదని మా అభిప్రాయం. మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి. రాష్ట్రంలో ఒక పక్క తన తమ్ముడు చనిపోయిన పరిస్థితి, ఇలాంటి కార్యక్రమంలో తెలిసినా కూడా పాల్గొనడం అనేది మీరు ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు కొత్తగా చెప్పాల్సిన పనే ఉంది. ఆయనకి హిందూ సాంప్రదాయం గౌరవమే లేదు. తండ్రి చనిపోతే పెద్ద కొడుకు తలకొర పెట్టాలి, తల్లి చనిపోతే చిన్న కొడుకు తలకొర పెట్టాలి. అలాంటి చనిపోయిన తమ్ముడే ఇద్దరికి తల్లిదండ్రులకి తలకొర పెట్టిన వ్యక్తి ఆయన. ఏ తండ్రికి తల్లికి పెట్టిన వ్యక్తి వాళ్ళ తమ్ముడికి చనిపోయి 2 నెలలు 3 నెలలు కావస్తుంటే పండుగ చేసుకోవడం ఆశ్చర్యం లేదు. రాష్ట్రం ఎలా పోయినా ఆయన మటుకు సుఖశాంతులతో ఆయన మనవడు, ఆయన కొడుకు, కోడలు హ్యాపీగా ఉండాలి. ప్రచార యాభలో ఉండాలి. 6 మంది తిరుపతిలో చనిపోతే దానికి సంఘీభావంగానే మౌనంగా పాటించుకుంటూ ఆయన ఆనందాలు కుశాలతో ఉండడం. ఒక్క నిస్తు వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే, మద్యం ముట్టుకు ఏర్లై పారుతుంటే మనం తిరుపతిలోనే చూస్తున్నాం. బార్లు ఇక్కడ సరసమైన ధరలకి న్యాయమైన మద్యం ధరలను తగ్గించబడినదని బోర్డులు వేసి వేలపాదం వేస్తూ ఉంటే, మద్యం ఏర్లు పారుతూ ఉంటే నిత్యావసర సరుకుల ముట్టుకు పేదవాడికి దొరకకుండా చేస్తున్న చంద్రబాబు పేదవాడి గురించి పట్టడం ఏంది? అతని మాటలు విని ప్రజలు మోసపోవడం తప్ప అతను ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాడు. ప్రజలు గమనించి తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని మటుకు అందరూ రాష్ట్ర ప్రజలు ఉంటారు. సనాతన ధర్మం పాటించే వ్యక్తి చనిపోతే మటుకు తిరుపతికి వచ్చి సనాతన ఓదరగొట్టిన వ్యక్తి, 6 మంది చనిపోతే క్షమాపణ చెప్పిన వ్యక్తి ఈ రోజు ఆ మాలేసి అందరికీ వచ్చి చేయాలి. ముందు పాలక మన దగ్గర చైర్మన్ దగ్గర రాజీనామా ఇచ్చి ఈవోని అడిషనల్ ఈవోని అందరినీ సస్పెండ్ చేయాలో, లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని చిన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని సద్య అయినామంటే ఇది కరెక్ట్ కాదు అనేది మటుకు రాష్ట్ర ప్రజలు అన్ని గుర్తిస్తున్నారు. కానీ సగం సమయంలో నిర్ణయం తీసుకోవడం మటుకు తక్కువగా ఆలోచిస్తున్నారు. చూస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నాం. మరో పక్క సంబరాల్లో మద్యం కూడా ఏరులై పారుతుంది. ఒక పక్క అంటే మన హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈ విధంగా చేయడం అనేది మీరు ఎలా చూస్తారు? చంద్రబాబు మానవత్వం లేని వ్యక్తి. హిందూ ధర్మాన్ని పాటిస్తానంటాడే గానీ చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. కనీసం ఎవరైనా పెద్ద మనిషిగా ఉండాల్సిన వ్యక్తి నువ్వు ఒక విమర్శలు చేయించుకుంటే అంత దిగజారిపోయినావు. ఎందుకంటే నువ్వు తలకొరువు పెట్టినావు. మీ తమ్ముడు చనిపోతే నారా రామ్మూర్తి నాయుడు కనీసం నువ్వు ఒక అంటూ ముట్టంటారు కదా తెలుగు సాంప్రదాయంలో, దాన్ని కూడా పాటించకుండా అసలు చాలా ఘోరంగా ప్రవర్తించాడు. అంటే తమ్ముని మీద గౌరవం లేదు, అతను ఆత్మ సాధించాల్సిన అవసరం లేదన్నట్టుగా ప్రవర్తించాడు. ఏదో యువ ధర్మారెడ్డి వాళ్ళ కొడుకు జరిపోతే గుళ్ళోకి వచ్చిన అనేసి పెద్ద రాంధాంత చేసినారు. అప్పుడు అరిష్టం అది ఇది అన్నారు. ఇప్పుడు నువ్వు వచ్చినావు, అడుగు పెట్టినావు కొండ మీద తిరుమలలో 6 మంది జరిపినారు వైకుంఠ ఏకాదశికి. మళ్ళీ ఇప్పుడు నువ్వు 3 నెలలు గుడ్లు పెట్టాలా, మీ తమ్మునికి సంవత్సరేకం చేయాలా. అంతవరకు కూడా నువ్వు ఎప్పుడు శుభకార్యాలు చేసుకోకూడదు, మీ ఇంట్లో శుభకార్యాలే చేయకూడదు. అటువంటిది నువ్వు హంగామా చేస్తూ మనవుడు ఇంట్లో అందరూ పండగ చేసుకున్నారు. అంటే
మీ తమ్ముని మీద మీకు గౌరవం లేదు, హిందూ సాంప్రదాయం మీద గౌరవం లేదు, హిందూ సాంప్రదాయాన్ని తొంగలా దొక్కినావు. కాబట్టి చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చంద్రబాబు ప్రజలు ఎవరు నమ్మరు. ఇట్లా యామారించి ముఖ్యమంత్రి కావాల్సిందే కానీ స్వతహాగా అయితే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కూడా లేదు ఆయనకు. చూస్తున్నాం ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ సాంప్రదాయాలను తొంగులోకి దొక్కుతున్నారు. సాంప్రదాయాలు వ్యతిరేకంగా తన తమ్ముడు చనిపోయి కొంతకాలమైన 3 నెలల వరకు కూడా ఇటు దైవ కార్యక్రమాలు కానీ ఇలాంటి వాటిలో పాల్గొనకూడదు. ప్రతి ఇంటిలో కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళు ఇలాంటి పండుగలు కూడా ఇంట్లో నిర్వహించుకోకపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకం అనేసి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. మరోపక్క ఇటు టీటీడీలో తొక్కిసలాట్లో తిరుపతిలో దాదాపు 6 మంది ప్రాణాలు కోల్పోయి, మరోపక్క రాష్ట్రం మొత్తం కూడా మద్యం ఏరులై పారుతుంది. మరోపక్క నిత్యావసర సరుకులు కూడా ధరలు విపరీతంగా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టకుండా ఆయన తన సొంత ప్రచారం కోసమే చంద్రబాబు ఎప్పుడు కూడా పాకులాడతాడని ఇక్కడ ప్రజలందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.